నేను ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కొండారెడ్డి బుర్జ్ ఇన్ కర్నూలు. మేము కర్నూలు గాస్పల్ ట్రిప్ మీద రావటం జరిగింది. ఇక్కడ కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయాలని ఆలోచన చేశాం. ఇందులో ప్రవీణ్ పగడాల గారు ఈ మధ్య చేసిన ఒక తప్పుడు బోధ, అది బలభద్రాపురంలో విజయప్రసాద్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సభల్లో జరిగింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి కాంతి కళా గారు అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానంలో సంఘంలో స్త్రీలు మాట్లాడవచ్చా అనే దానికి సమాధానం సరిగ్గా చెప్పలేక స్త్రీలు ఉపదేశించవచ్చు అనేది చెప్పారు. స్త్రీలు ఉపదేశించవచ్చు అనేది బైబిల్ చెప్తున్న సత్యమే, దాన్ని ఎవరు కాదనరు. అయితే సంఘంలో స్త్రీలు మాట్లాడవచ్చా అనేది మన బైబిల్ చదివినప్పుడు ఆ విషయం మీద సంఘములలో స్త్రీలు మౌనముగా ఉండాలనేది చాలా క్లియర్గా చెప్పారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2 అధ్యాయాలను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 అధ్యాయాలు చాలా క్లియర్గా రాశారు. నేను గత వీడియోలో దాని గురించి మాట్లాడాను. ఇప్పుడైతే ఈ వీడియోలోనే మరొక విషయం మాట్లాడారు. స్త్రీలు బలహీనమైన ఘట్టమైతే అని ఒక సందేహాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రవీణ్ పగడాల గారు ఏం మాట్లాడుతున్నారో మీరు కూడా వినండి. గౌరవప్రదంగా మీ మధ్యలోకి ఆహ్వానించండి అని చెప్పి రాశాడు పౌలు. అనంటే స్త్రీ ఒకవేళ హిందూరాలైతే, బలహీన ఘట్టమైతే, తక్కువైతే అలా చేయాల్సిన అవసరం. చాలా మంది ఉన్నారు ఆయనకు అప్పటికి తోడుగా ఆయనతో పనిచేసిన వారు. సో పౌలు యొక్క దృక్పథము ఏదైతే పౌలు రాసిన పత్రికలు ఉన్నాయో వాటిలో నుంచి అక్కడక్కడ ఏరుకొని చెప్పేటటువంటి దృక్పథం కాదు. పౌలు దృక్పథము స్త్రీకి సమానత్వం ఇచ్చే దృక్పథం. అందుకనే ఆయన స్త్రీకి సమానత్వం ఉన్నది అనే విషయాన్ని మాట్లాడుతూ ఫిబే అని ఒక సోదరి బలహీనమైన ఘట్టము కాదు అంటే స్త్రీలు బలహీనమైన ఘట్టము కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే అపోస్తలుడైనటువంటి పేతురు అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఎక్కువ బలహీనమైన ఘట్టమని ఎంచి జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయమని పురుషులకి ఆదేశాలు జారీ చేశారు, ఆది క్రైస్తవులకి. అంటే పేతురు గారు మాట్లాడినంత మాత్రాన పేతురు గారు కాదు, అది పరిశుద్ధాత్ముడే బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడినంత మాత్రాన పరిశుద్ధాత్మ యొక్క స్టేట్మెంట్ కూడా కాదు, అది యేసు ప్రభు వారిదే అని గ్రహించాలి. యేసు ప్రభు వారి దగ్గరే కాదు కానీ తండ్రి అయిన దేవుడే యేసుకి అనుగ్రహించిన సమాచారం, యేసు యొద్ద పరిశుద్ధాత్ముడు సేకరించిన సమాచారం, పరిశుద్ధాత్మ అపోస్తుడైన పేతురికి అందించిన సమాచారం. ఎక్కువ బలహీనమైన ఘట్టమని కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 4:7లో మనుషులు బలహీనమైన ఘట్టములు అని, మంటి ఘట్టములు అని మాట్లాడారు. అయితే మన జాగ్రత్త గమనించినట్లయితే స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా బలహీనలే, కానీ పురుషుడి కంటే స్త్రీ ఎక్కువ బలహీనమైన ఘట్టం అనేది దేవుని యొక్క స్టేట్మెంట్. అది పేతురు గారి స్టేట్మెంట్ కాదండి. మళ్ళీ ప్రవీణ్ పగడాల గారికి, కాంతి కళా గారికి, విజయప్రసాద్ రెడ్డి గారికి నేను ఇస్తున్నటువంటి హితోపదేశం ఏంటంటే పేతురు మొదటి పత్రిక 3:7లో ఎక్కువ బలహీనమైన ఘట్టం అనే స్టేట్మెంటు అపోస్తుడైన పేతురుది కాదు, సాక్షాత్తు అది దేవుని మాట. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ప్రభుపాట మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే స్త్రీలు అన్ని విషయాల్లో పురుషులతో సమానం అనే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంట్. ఒకవేళ అదే నిజమైతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు అయినాడు అని మాట్లాడటంలో అర్థం లేదు. అంటే శిరస్సు అంటే యజమాని, శిరస్సు అంటే పాలకుడు, శిరస్సు అంటే పాలించేవాడు, శిరస్సు అంటే ప్రభుత్వం చేయవాడు అనే విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించండి. ప్రతి స్త్రీకి పురుషుడి శిరస్సు అయితే స్త్రీ పురుషుడితో సమానం అని ఎలా చెప్పగలం? అంత మాత్రం చేత స్త్రీలను ఏదో తక్కువ చూపు చూశాడు దేవుడని కాదు. అంటే పురుషుని ముందు చేశాడని స్త్రీని తర్వాత చేశాడని, పురుషులను స్త్రీని చేశాడని, కాబట్టి దేవుడే స్త్రీని తక్కువగా చూశాడని ఒక స్టేట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటు అది. మొదట పురుషుడు, తర్వాత స్త్రీ నిర్మించబడ్డారని చాలా క్లియర్గా సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని తిమోతికి రాసిన సందర్భంలోనే మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో చెప్పేశారు. కాబట్టి ఇది దేవుని యొక్క స్టేట్మెంట్, దేవుని యొక్క నిర్ణయం. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలనేది మనుషుడు పెట్టింది కాదు, అది పరిశుద్ధాత్మ గట్టి పరిస్థితుల అంగీకారం కాదు. ప్రవీణ్ గారు
మీరు ఒక విషయం గమనించాలి, అది పరిశుద్ధాత్మ యొక్క బోధ కాదు, మీరు చేసే బోధ, మీలాంటి తప్పుడు వాళ్ళు చేసే బోధ, విజయప్రసాద్ రెడ్డి గారు చేసే బోధ, కాంతికళ గారు చేసేటటువంటి తప్పుడు బోధ అది. అంతేగాని సంఘంలో స్త్రీలు బోధించవచ్చు అనే ఈ ఉపదేశం ఏదైతే ఉందో అది బైబిల్ యొక్క ఉపదేశం కాదనే విషయాన్ని మొదట మీరు గ్రహించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గ్రహించాలి. ఏమిటి అదనంటే, బైబిల్కి వేరుగా తప్పుడు వ్యాఖ్యానం చేసి ఏదో వ్యూవర్స్ని పెంచుకొని ఏదో ప్రజల మధ్య పాపులారిటీ సంపాదించాలని ఈ ఆలోచన బైబిల్కి పూర్తి వ్యతిరేకం. మీరు నష్టపోయేది కాకుండా అనేకుల్ని తప్పుడు మార్గంలోకి నడిపించే అవకాశం ఉంది. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలనే దేవుని యొక్క స్టేట్మెంట్కి ప్రపంచంలో ఎవరైనా కట్టుబడాలి. సంఘములలో అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:34లో, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పాల. అక్కడేదో జియోగ్రాఫికల్గా అది ఎక్కడో ఒక వ్యాపార వర్తక కేంద్రానికి దగ్గరలో ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, లేకపోతే హిస్టారికల్గా మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి అని ప్రజలను డైవర్ట్ చేసి అక్కడ మీరేం చెప్పింది లేదు. కొండంలో వెలికిని పట్టినట్టు అసలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి కొరింథీ పట్టణానికి వెళ్తే అక్కడ ఏదో స్త్రీ డామినేషన్ ఉందని, కాబట్టి అక్కడ చెప్పాడు వేరే సంఘాలకు అది వర్తించదని ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేయటం మానుకోండి. ఎందుకంటే అది కేవలం కొరింథీ సంఘానికి మాత్రమే కాదు, అది సార్వత్రికంగా ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి. ఇక మరొక విషయం ఏంటంటే, కాంతికళ గారికి లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారికి, ప్రవీణ్ గారికి, ఇంకే డినామినేషన్కి ఇది ఆజ్ఞ కాదు, కేవలం క్రీస్తు సంఘానికి మాత్రమే ఆజ్ఞ. మీరు క్రీస్తు సంఘం కాదు కనుక మీరు ఎవరు మాట్లాడినా నరకానికి వెళ్తారు కనుక, మీరు ఎవరు మాట్లాడినా అది బైబిల్కి సంబంధించింది కాదు కనుక క్రీస్తు సంఘంలో ఉన్న వారికి మాత్రమే ఈ ఆజ్ఞ వర్తిస్తుందనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి క్రీస్తు మత శాఖల్లో స్త్రీలు మాట్లాడవచ్చా మాట్లాడకూడదు అనేది ప్రశ్న కాదు. క్రీస్తు సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉండాలనేది దేవుడు చెప్పినటువంటి మాట. కాబట్టి క్రీస్తు సంఘం ఎక్కడికి ఉన్న ప్రపంచంలో, అది కొరింథీలోనైనా, ఎఫెసులోనైనా, ఇండియాలోనైనా, అమెరికాలోనైనా, ఆఫ్రికాలోనైనా ఎక్కడ కూడుకున్నా సంఘంలో స్త్రీలు, క్రీస్తు సంఘాలలో స్త్రీలు మౌనంగా ఉంటారు. వారి గృహాల్లో బోధిస్తారు, స్త్రీలకు బోధిస్తారు, అన్యజనులకు బోధిస్తారు, వాక్యం తెలియనటువంటి వారికి కూడా బోధిస్తారు. ఇది నేను మొదటి వీడియోలో మాట్లాడాను. కాబట్టి ఈ విషయంలో మీరు మారు మనసు పొందుతారని మరొకసారి హేతు పలుకుతున్నాను. వారి తప్పుడు బోధనలు అనుసరించే వాళ్ళు, వారి యూట్యూబ్ ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే విజయప్రసాద్ రెడ్డి గారికి కానీ, కాంతికళ గారికి కానీ, ప్రవీణ్ గారికి కానీ, వారి తప్పుడు బోధనలు అనుసరించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మనోనేత్రాలు వెలిగించబడాలని మనసారా కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనములు. ఒకసారి అటు దిస్ ఈజ్ కర్నూలు మున్సిపల్ పార్క్ అండ్ మున్సిపల్ కాంప్లెక్స్. మేము ప్రస్తుతం కొండారెడ్డి బుర్జి దగ్గర ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.